ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరు బాగున్నారా? ఈరోజు రవ్వ లడ్లు తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. 1/2 కేజీ రవ్వ తీసుకున్నాండి, 1/2 కేజీ పంచదార, జీడిపప్పు, కిస్మిస్, లాలిక్కాయ పొడవండి. స్టవ్ వెలిగించుకుంటున్నా. నూనె పోసుకుంటున్నానండి. కిస్మిస్, జీడిపప్పు వేయించుకుంటున్నా. కిస్మిస్, జీడిపప్పు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో రవ్వ వేసుకుంటున్నా. ఇలా దోరగా వేయించుకోవాలండి. నెయ్యి వేసి వేయించుకుంటారండి కొంతమంది. మా పిల్లలు నెయ్యి తింటలేదని ఆయిల్ వేసి వేయించానండి. దోరగా వేగిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుంటా. ఇప్పుడు పంచదార పానకం తయారు చేసుకుందండి. కేజీ పంచదార తీసుకున్నాండి. గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాం పానకానికి. లేత పానకం వచ్చేలాగా తిప్పుకోవాలండి. లేత పానకం వచ్చిందండి. లాలిక్కాయ పొడి వేసేస్తున్నాం. రవ్వ వేసేసుకుంటున్నాండి. జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటున్నాం. బాగా కలిపేసుకోవాలి. రవ్వ ఎంత తీసుకుంటున్నామో అదే కొలతగా పంచదార కూడా తీసుకోవాలండి. చూడండి ఎలా కలిసిందో. అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకుని కొంచెం చల్లారాక ఉండలు చేసుకుందామండి. చల్లారిపోయిందండి. 1/2 గ్లాసు పాలు తీసుకుని కలుపుకుంటున్నాండి. వేడి నీళ్ళతో అన్నా కలుపుకోవచ్చు, కాచిన పాలతో అన్నా కలుపుకోవచ్చండి. ఇప్పుడు నేను ఉండలు తయారు చేసుకుంటున్నా. ఇలా లడ్లు కింద తయారు చేసేసుకుందామండి. ఇలా రౌండ్గా. ఇవన్నీ లడ్ల కింద చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఉండలు తయారు చేసేసుకున్నాయండి. అయిపోయినాయండి రవ్వ లడ్లు. ఇంతే అండి. టేస్ట్ ఎలాగుందా తినేసి చూపిస్తాయండి. బాగుందండి, టేస్ట్గా ఉంది రవ్వ లడ్డు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.